ఈరోజు నేనైతే ఒక ఎక్స్‌పెరిమెంట్ అయితే చేశాను. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటో లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూడండి. ఒక గ్లాస్ మినపప్పునైతే నేనిక్కడ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 2 టైమ్స్ వాష్ చేసి డ్రైనర్‌లోకి తీసుకోవాలి. సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండొద్దు. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్‌లోకి మినపప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలోనే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను నేను. అయితే మీరలా చెయ్యకండి. అలా చేయడం వల్ల పిండి అనేది అస్సలు గ్రైండ్ అవ్వట్లేదు. చాలా టైం తీసుకుంది నాకు. సో, మీరు సెపరేట్‌గా అయితే ఆ పచ్చిమిర్చి, కరివేపాకుని సెపరేట్‌గా గ్రైండ్ చేసుకొని, పిండిని సెపరేట్‌గా గ్రైండ్ చేసుకొని, రెండైతే మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఈ పిండిని చిన్న చిన్న బోండాల్లాగైతే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే యాక్చువల్‌గా నేను చిట్టి గారెలు చేద్దామనుకున్నాను. అయితే అది బొబ్బర్లతో చేయాలంట. నాకు తెలియక నేను మినపప్పుతో చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కానీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను గారెలు అనుకుంటే అవి పునుగులయినాయి.